ఇగో ఈ ఎలక్షన్లల్లా గనక పంక పార్టీకి ఓటేస్తే మన బతుకులు జగనాల సార్ కాలి కింద చెప్పులాగా బతకాల్సిందే. ఆయనకి అభివృద్ధి చేసుడు చేతగాదు అస్సలే. ఈసారి గెలిస్తే జనాలకి ఏకంగా బొచ్చె సుత చేతులకి ఇస్తాడు అని జనసేన పార్టీ లీడర్ క్రికెటర్ అంబటి రాయుడు సారు మాట్లాడుతున్నాడులా. చెలో ఓసారి సార్ మాటలు వినొద్దాం పాలి. ఈరోజు నేను ఇక్కడ జనసేన పార్టీకి మద్దతు పలుకుతూ ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే మన రాష్ట్రం మొత్తానికి కూడా ఇది ఒక పెద్ద అవకాశం, అభివృద్ధి బాటన పట్టించే అవకాశం మీ అందరికీ ఉంది. మీరు దయచేసి ఆలోచన చేసి మంచి క్లీన్ గవర్నమెంట్ ఎవరు ఇవ్వగలరు, ఏ నాయకుడికి విజన్ ఉంది, పవన్ అన్న విజన్ ఏంటి, పవన్ అన్న విజన్ ఏంటో 3 గంటల్లో నేను తెలుసుకున్నాను. ఆయనకి చాలా చాలా ఫ్యూచర్ పైన చాలా విజన్ ఉంది. మన స్టేట్ ని 10 ఏళ్లలో ఎట్లా చూడాలని, మన యూత్ ఏం కావాలి, మనకి 50% పాపులేషన్ యూత్ బిలో ద ఏజ్ ఆఫ్ 40. సో వాళ్ళకి ఏంటి ఉపాధి అవకాశాలు ఏంటి, మన రాష్ట్రం ఎక్కడికి వెళ్తుంది, అన్నిటిపైన ఆలోచన ఆయనకి ఉంది, దానికి ఒక విజన్ ఉంది. సో దానికి మద్దతుగా అలయన్స్ ఇప్పుడు వచ్చిన పార్టీలు, అదే కాకుండా సెంటర్లో బీజేపీ, వాళ్ళ వల్ల మనకి ఎన్నో అభివృద్ధి ప్రాజెక్ట్స్ వస్తాయి. పథకాలు ఇంపార్టెంటే కాదనట్లేదు, ప్రతి కుటుంబానికి అవసరము, ప్రతి పేద కుటుంబానికి అవసరపోతే వాళ్ళు వచ్చే జనరేషన్ కి, వచ్చే తరాలకి ఏది అవసరమో, అభివృద్ధి అవసరము, వాళ్ళు కలలు కనాలా వద్దా? ప్రతి ఒక్కళ్ళు కలలు కనాలి. జీవితంలో పైకి వెళ్ళే కళ ప్రతి ఒక్కరికి ఉండాలి. మన రాష్ట్రం కోసం మనం ఏం చేయగలం, ప్రజల కోసం ఏం చేయగలం, ప్రజాసేవ కోసమనే నేను 7 నెలలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా తిరిగాను. దాని తర్వాత నాకు అర్థమైంది ఒకటే ఒక విషయము, ఆ పార్టీలో వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉంటే ప్రజాసేవ చేయలేము, మనకి బానిసత్వం తప్ప ఏమీ మిగలదు. సో మీరు దయచేసి ఆలోచన చేయండి, ప్రజల కోసము, మీ ప్రాంతం కోసము, మీ పంచాయతీ కోసము, మీ మండల్ కోసము ఎవరు చేయగలరు, మీ యువత కోసము, వచ్చే జనరేషన్ కోసము.